అందరికీ హై కమాండ్ ఏమో, నాకు మాత్రం నేనే కమాండ్ అండ్ కంట్రోల్ అంటున్నారు ఆ మహిళా నేత. అధిష్టానం గిధిష్టానం జాంతానై తన ఇలాఖాలో తాను చెప్పిందే నడవాలంటున్నారు. ఇప్పుడు ఈ ముచ్చటే ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఆమె వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవ్వరినీ లెక్క చేయని విధంగా దూకుడుగా ముందుకు వెళ్తున్న ఆ మాజీ మంత్రి రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఇంతకీ ఆ లేడీ లీడర్ ఎవరు, ఎందుకలా చేస్తున్నారు? ఆమె కోపం ఎవరి మీద? ఆమె లక్ష్యమేంటి? ఆళ్లగడ్డ భూమా అడ్డా అంతా అఖిల ప్రియే, అన్ని అఖిల ప్రియే. హైకమాండ్ కి అల్టిమేటం జారీ. పదవుల విషయంలో మాజీ మంత్రి పంతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విలక్షణ వైఖరి అధికార కూటమిలో అలజడికి కారణమవుతోంది. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. నియోజకవర్గ మహానాడు వేదికగా పార్టీ హైకమాండ్ ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లోపల గుట్టుగా హైకమాండ్ పెద్దలతో చెప్పుకోవడమో, తెలిసిన రూట్లో లాబింగ్ చేయడమో జరుగుతుంది. కానీ అఖిలప్రియ విషయంలో అవేవీ ఉండవు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఇది నా అడ్డా, ఇక్కడ పదవులైనా మరోటైనా నాకు నచ్చినట్లుగానే జరగాలి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈ లేడీ మాజీ మంత్రి. టీడీపీకి, భూమా కుటుంబానికి విధేయులుగా ఉన్నవారికే తప్ప మరొకరికి పదవులివ్వడానికి వీల్లేదు అంటున్నారు అఖిలప్రియ. ఈ విషయాన్ని పబ్లిక్ గా పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పేశారు. ముక్కు మొహం తెలియని వారికి పదవులిస్తే నియోజకవర్గంలో తిరగనీయను అంటూ పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేసేశారు. అంటే తాను చెప్పిన వారికే పదవులివ్వాలని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారన్నమాట. భూమా అఖిలప్రియ ఎందుకిలా మాట్లాడారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో హైకమాండ్ కూడా ఒక క్లారిటీ రావడం లేదు. సొంత పార్టీలో తాను ప్రత్యర్థిగా భావిస్తున్న ఏవి సుబ్బారెడ్డి గురించి ఈ వ్యాఖ్యలు చేశారా, లేక మరేదైనా ఆంతర్యం ఉందా అనే చర్చ జరుగుతోంది. అయితే దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నరసింహారావుకు అవకాశం దక్కబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గానికి చెందిన నరసింహారావుకు తనకు తెలియకుండా, తాను రికమెండ్ చేయకుండా ఎలా పదవి కట్టబెడతారన్నది అఖిలప్రియ ఆక్రోశానికి, ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. వాళ్ళెవరైనా సరే తన ఆమోదంతోనే పదవులు ఇవ్వాలి అన్నది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సూచించిన వారి కాకుండా టీడీపీ అధిష్టానం నేరుగా కూడా పలువురికి పదవులు కట్టబెడుతోంది. అయితే అలాంటి పద్ధతి మంచిది కాదని అఖిలప్రియ వాదిస్తున్నారు. తన అడ్డ ఆళ్లగడ్డలో ఆ విధానం అస్సలు కుదరదని తేల్చి చెప్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ కోసం, భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికే పదవులివ్వాలని, అందులోనూ తాను సూచించిన వారికి అవకాశం దక్కాలని వాదిస్తున్నారు. ఒక రకంగా అటు అధిష్టానానికి, ఇటు నేరుగా పదవులు పొందాలనుకునే వారిని ఆమె ఘాటుగానే హెచ్చరిస్తున్నారన్నమాట. శ్రీకాంత్ రెడ్డి అనే నాయకుడికి పదవి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ హైకమాండ్ కు సిఫార్సు చేశారు. అయితే ఆయనకు పదవి రాకపోగా తన కోటరీ కాని వ్యక్తికి పదవి కట్టబెట్టడం పట్ల ఆమె నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ కోపాన్నే నియోజకవర్గంలో నిర్వహించిన మినీ మహానాడులో వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే అఖిలప్రియ దూకుడు వ్యవహారం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం ఇదే దుందుడుకు వైఖరితో వివాదాల్లో చిక్కుకున్నారు. జైలుకు కూడా వెళ్లాల్సొచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఆమె మరోసారి దూకుడు తత్వాన్ని రెట్టించిన ఉత్సాహంతో ప్రదర్శిస్తున్నారు. తన తమ్ముడు జగత్ ను విజయ మిల్క్ డైరీ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాలని భావిస్తున్న అఖిలప్రియ అప్పట్లో అక్కడికెళ్లి పెద్ద రచ్చ చేశారు. అయితే ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రుల నుంచి గాని, పార్టీ నుంచి గాని ఆమెకు సరైన సహకారం అందలేదు. కొన్ని దశాబ్దాలుగా భూమా కుటుంబం చేతుల్లోనే ఉన్న విజయ డైరీని తన మేనమామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అఖిలప్రియ. ఈ అంశంలో సహకారం అందించని ఇద్దరు మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలపై హైకమాండ్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా మంత్రులతోనూ ఆమెకు సఖ్యత కొరవడింది. ఈ రచ్చ కొనసాగుతుండగానే లేటెస్ట్ గా పార్టీ పదవులపై ఆమె చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపుతున్నాయి. ఆళ్లగడ్డలో జరుగుతోన్న ఈ వరుస పరిణామాలు టీడీపీకి కంట్లో నలుసులా మారిపోయాయనే ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా అఖిలప్రియ భర్త భార్గవరాం వ్యవహార శైలి టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఆయనపై ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలోని చికెన్ సెంటర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి బాధితులు రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారంటేనే
పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విగ్రహాలు తయారు చేసే శిల్పుల నుంచి సైతం కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని, అహోబిలంలో బీటాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలొచ్చాయి. అంతేకాదు ఆళ్లగడ్డలో మున్సిపల్ టోల్ వసూళ్ల వ్యవహారం కూడా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గతంలో ఈ వసూళ్లు రద్దు చేస్తానని చెప్పిన అఖిలప్రియ ఇప్పుడు మరింత పెంచి వసూలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. నిలదీసిన వారిపై దాడులు చేస్తున్నారనే అపవాదు కూడా వచ్చేసింది. ఈ పరిస్థితులు తట్టుకోలేక పోలీసులు సైతం ఆళ్లగడ్డ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని ఉన్నతాధికారులను కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా భార్గవ్ రామ్ వల్లే అని తెలుస్తున్నా భర్త చేసే విషయాలు ఎమ్మెల్యే అఖిలప్రియకు తెలియకుండా ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుంటే మంచిదన్నది అఖిలప్రియకు శ్రేయోభిలాషులు చేస్తున్న సూచన. మరి మాజీ మంత్రి మారతారో, నేనింతే అంటూ ఇలాగే వ్యవహరిస్తారో తెలియాల్సి ఉంది. ఈమె విషయంలో హైకమాండ్ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు సస్పెన్స్ గానే మారింది.